సన్నిధికి కూడి వచ్చినటువంటి సంఘమునకంతటికి వందనములు. బైబిల్ గ్రంథం నుంచి మనం కొన్ని సంగతులను రాత్రి కాలము ధ్యానం చేద్దాం. ఈ భూమి మీద మానవుడు చేసే ప్రతి కార్యమును దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని కార్యములు మనం ఎలా తెలుసుకోవాలంటే, దేవుడు కొన్నిసార్లు కొన్ని ఆనవాళ్ళు పెట్టాడు. ఇవి దేవుడు చేసినవే అనే దానికి రుజువులు కొన్ని పెట్టాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు ఉన్నాడు, దేవుడు మనుషులను చూస్తున్నాడు, మనుషులు చేసే కార్యాలను గమనిస్తున్నాడు, తగిన తీర్పు అయిన తీర్చుతాడు అనేది గుర్తుంచుకోవాలి. అయితే ఈ కాలములు మారుతున్న కొలది, తరములు మారుతున్న కొలది ప్రజలలో నిజమైనటువంటి భక్తి విశ్వాసములు కోల్పోతున్నాయి. ఎక్కడో చాలా తక్కువ మంది ఆత్మావేశంతో, బాధతో ఉన్నారు. కానీ దేవుని కొరకు భారము కలిగి, బాధ్యత కలిగి జీవించే వాళ్ళను అరుదుగా చూస్తాము. అలాంటి వాళ్ళకు సపోర్ట్ కూడా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు సురేంద్ర పరిచయం అయిన తర్వాత నేను కొంచెం బాగా గమనిస్తూ వచ్చిన. ఎందుకంటే కొంతమంది దేవుడు ప్రారంభంలో నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు, ఎట్లా దేవుని చేత వాడబడ్డాను తెలుసు. దేవునికి ఎలాంటి తీవ్రత ఉంటే మనం ఉపయోగపడతాం, ఒక ఘనమైనటువంటి పాత్రగానే. అంటే ఒక మనుషుల పట్ల, సమాజం పట్ల, దేవుని పట్ల మన మనస్సు మనము కేంద్రీకరించగలిగినట్లయితే మనం ఏం చేయాలో దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటాడు, మనల్ని తగిన రీతిగా వాడుకుంటూ ఉంటాడు. చాలామందిని నేను ప్రోత్సహిస్తూ వస్తూ ఉన్నా. కొంతమంది కొంచెం మెలకువగలిగి దేవుని కోసం పనిచేయటం చూస్తూ ఉన్నా. ఇక కొంతమంది అయితే ఇంకా ఈ సమస్యల్లో, ఆశల్లో ఏదో ఒక దాంట్లో చిక్కుబడి నెట్టుకొని రాలేకపోతూ ఉన్నారు. నిజంగా ఇది చాలా కష్టమైనటువంటి పరిచర్యే. అంటే పరిచర్య కాదు, విశ్వాసాన్ని కొనసాగించడం కూడా. పరిచర్య చేయటం అనేది కాదు, విశ్వాసాన్ని ఈ లోకంలో మనం కొనసాగించడం అనేది కూడా చాలా కష్టం. ఎందుకంటే ఎక్కడ మనకు అనుకూలత కనపరాదు, అన్నీ మనల్ని బిగించినట్లుగా ఉంటాయి. మరి అలాంటప్పుడు మనము సాహసం చేయాలి. బైబిల్ గ్రంథం మనకు మంచి స్ఫూర్తిని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. అయితే నిలకడగా ఉండమంటుంది, విజయం కోసం వెయిట్ చేయమంటుంది. కాబట్టి మన అనుదిన ప్రార్థనలు కావచ్చు, అనుదిన వాక్యాలు మనము చదవడం కావచ్చు, ఇవన్నీ కూడా చూసినప్పుడు వీలైనంత మట్టుకు మనకు దేవుడిచ్చే ఆ ఆత్మ తీవ్రతను బట్టి దాన్ని మనం కాపాడుకుంటే ఇతరులను మనం ప్రోత్సహించే పనిలో ఉండాలి. ఒకవేళ ఎవరైనా దేవుని కోసం ఆశగా ఉన్నట్లయితే వాళ్ళను బలపరచాల, మీరు ఇంకా బాగా చేయండి. మారు మనసు పొందినటువంటి కొత్తలో వీధి అంటే ఇళ్లలో నేను వెళ్ళి వాక్యం చెప్తా ఉంటే, సువార్త చెప్తా ఉంటే ఒక ఆయన మొరటుగా మాట్లాడుతూ వచ్చినాడు, బతకలేక ఈ పని చేస్తున్నారు అన్నట్టుగా. ఆయనకు చెప్పాల్సినటువంటి కొన్ని సంగతులు, బతకడం అంటే ఎట్లా, నీలాగా దొంగతనం చేయడమా, అవతల వాళ్ళను ముంచడమా, ద్రోహం చేయడమా, వేరే వాళ్ళ మీద సాడీలు చెప్పడమా, ఇతరులను అవమానపరిచి ఇంకొకరి దగ్గర ఏదైనా సొమ్ము తెచ్చుకోవడమా,
ఎట్లా బతుకుతున్నారు? బ్రతకంటే ఏంటి? నీ కష్టం మీద నువ్వు బతుకుతున్నావా? ఎప్పుడైనా ఆత్మ పరీక్ష చేసుకున్నావా? నువ్వు రోజు తీసుకునే ఆహారము నీ కష్టమేనా? అతను చేసిన క్యారెక్టర్ను బట్టి అతన్ని నేను అడిగిన సమాధానం లేదు. అంటే అవతల వాళ్ళను ఈజీగా అనొచ్చు, కానీ అడిగితే జవాబు ఉండదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఏమవుతాయంటే, నేను అతనికి ఒక మాట చెప్పినాను, నువ్వు చేతనైతే మంచి చేసే వాళ్ళకు సపోర్ట్ చేయి. నువ్వు ఏమి ఇవ్వకపోయినా పర్వాలే, మంచిది చేయండి అని చెప్పు, మంచి పని చేస్తున్నావు అని చెప్పు, ఆ ఎంకరేజ్మెంట్ అన్నా చేయి. అంతేగాని నేను చెప్పిన చర్చికి పోయేవాడు తను తాను పరీక్షించుకుంటూ ఉంటాడు, వాక్యమతంతో మాట్లాడుతూ ఉంటాడు. భక్తి అనేది ఏం చేస్తుందంటే లోకమాలిన్యం అంటుకోకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. బూతులు మాట్లాడు, దొంగిలించాలనే మనసును చంపేసుకుంటాడు, మోసగించాలనే మనసును చంపేసుకుంటాడు, పాపం చేయాలనేటువంటి మనసును చంపేసుకుంటాడు, కరికర్తా ఉంటాడు. ఎవరిని చులకనగా మాట్లాడు. ఒక పర్ఫెక్ట్ జీవితం కోసం అతను దేవుని దగ్గర మొరపెట్టి అండర్స్టాండింగ్తో ఉంటాడు. మరి అట్లాంటి వారిని మామూలుగా సంఘము గౌరవించాల. మరి ఇట్లా మీరు కూడా ఉండండి అని చెప్పి ఎంకరేజ్ చేయాలి. అది బోరించి బతకలేక ఏం బతకడం అంటే ఎట్లా బతకాలి? కుక్క బతుకుతూ ఉంది, ఆ ఇంటికాడ ఇంత ఈ ఇంటికాడ తింటారు. ఒకడు పిడికిని పెడతాడు, ఒకడు రాళ్ళతో కొడతాడు. బతకడం అంటే ఎట్లా బతకాల? బతుకులో నీతి ఉండద్దా? యథార్థత ఉండద్దా? నిలకడ ఉండద్దా? మనిషి అన్న తర్వాత కొంచెం విజ్ఞత ఉండాలి కదా. ఇలా బాగా గట్టిగా మాట్లాడేవాడిని. నువ్వు చేతనైతే అక్కడ ఇసుపెటాకులు ఆడే వాళ్ళు ఉన్నారు, సారాయి తాగే వాళ్ళు ఉన్నారు, భార్యను కొట్టే వాళ్ళు ఉన్నారు, తాగి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. నీకు అంత మంచి మనసే సంఘం మీద ఉంటేనో సమాజం మీద ఉంటేనో మంచి చేయి, వాళ్ళకు చెప్పు, ఇది మంచి పద్ధతి కాదు, తాగుడు మానుకో అని చెప్పు. చెప్తావా? నీ పనులు జరగాలంటే వానికి ఒక ప్యాకెట్కు డబ్బులు ఇస్తావు. చూసారా ఎంత సులువుగా పని చేసుకుంటారు. ఇలాగా దేవుని చిత్తం జరిగించడానికి ఎవరైనా దేవుని ఆత్మను కలిగి ముందుకెళ్తుంటే ఈ లోకము వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ అవన్నీ తట్టుకొని ఉండాలి. దేవుడు చూసినప్పుడు ఏమవుతుందంటే దేవునికి కూడా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఆయన సృష్టించిన వాడు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి పనికి మళ్ళవాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మనకు పరిచయం లేని ఒక పుస్తకాన్ని చదివి దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇది తప్పు అని మనం ఒకటేసారి ఎట్లా తీర్పు తీరుస్తాం? బైబిల్ చాలా మంది చదువుతూ ఉన్నారు, మామూలు క్రైస్తవునికి ఇది అర్థం కావడంలే. ఇంకా ఎవడో పరాయవాడు అన్యమతస్తుడు చదివి ఏం అర్థం చేసుకుంటాడు? మనమే బైబిల్ చదవాలంటే మన వాళ్ళే అంత అవగాహన చేసుకోకుండా ఉన్నారు. చూడండి, ఇలాంటి సమాజం మధ్య మనం ఏదైనా కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ ఉంటే వాళ్ళకి ఇంకా మనం నోటికి అవకాశం ఇచ్చినట్లయితే. దేవుని ప్రేమ అనేది మానవుడు అర్థం చేసుకునే దానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఏదైనా బాధ తన వరకు వచ్చితేనే కానీ తెలియదు అన్నమాట. ఇప్పుడు రోగంతో ఉన్న వాడిని వాడు ఎంతసేపు ఏం చూస్తాడంటే నాకు స్వస్థత కావాలా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎక్కడ నాకు స్వస్థత కలుగుతుందో, ఎక్కడ నాకు ఆదరణ కలుగుతుందో అక్కడికి వెళ్ళాలనుకుంటాడు. అలా ఎంతోమంది యేసు ప్రభు వైపు చూసి విశ్వాసం ఉంచి ఎవరు చెప్పకపోయినా కూడా ప్రభువా బాగు చేయని అడిగి బాగుపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు లోకరక్షకుడని వాక్యం చెబుతా ఉంది. మాలలో రక్షకుడని ఏం లేదు బైబిల్లో, మాదిగొల్ల రక్షకుడని ఏం లేదు, కాపుల రక్షకుడని ఏమి లేదు. ఉందా? లోకానికి రక్షకుడు అంటే మానవులకు అందరికీ రక్షకుడు. కులాలు మతాలు మనం పెట్టుకొని మనం చచ్చిపోతూ ఉన్నాం.
దానికేం సంబంధం? మళ్ళీ వాళ్ళే చెప్తారు, ఎవరిని కోసినా ఎవరిని గుచ్చినా రక్తమే వచ్చారు. మరి ఆ ఎవరిని గుచ్చినా రక్తం వచ్చేటప్పుడు ఎందుకు కులాల పేరు పెట్టి తక్కువ చేసి మీరు ఇట్లా కూర్చోకూడదు మేమే కూర్చోవాలా, మీరు ఇట్లాంటి పెట్టుకోకూడదు మేమే పెట్టుకోవాలా అని హెచ్చు తగ్గులు ఎందుకు? అక్కడ సమానత్వం చూపారు, అక్కడ ప్రేమను చూపారు. క్రైస్తవుడు ప్రేమను చూపించి సమానత్వం చూపించి అందరూ ఒకటే దేవుడు ఒక్కడే అని చెప్తే మాత్రం మంట. రాత్రికాలం నేను ఒకటి చూసిన, ఒక పూజారే ఎవరో ఆయన పూర్తిగా తెలియదు. ఆది కాండంలో 1వ అధ్యాయము 1వ వచనంలోనే తప్పు ఉంది అంటాడు. ఆయన ఏమంటాడంటే, ఆదిలో దేవుడు భూమి ఆకాశములను కలిగించనంటే భూమిని కలగజేసి ఎట్లా కలగజేస్తాడు? భూమిని ముందు భూమిని కలగజేసి భూమిని ఎట్లా ముందు కలగజేస్తాడు? ఖాళీ ప్లేస్ లేకుండా అంటాడు. భూమి ఆకాశములను కలిగించడంటే ఫస్ట్ వర్డ్ ఉంటుంది. ఆయన ఏమంటాడంటే భూమిని ఎట్లా కలిగించాడు? ఖాళీ ప్లేస్లో పెట్టాలి కదా భూమిని, ఖాళీ ప్లేస్ లేకుండా భూమిని ఎట్లా కలగజేస్తాడు అంటాడు. నువ్వు ఆ పై వచ్చినాన్ని మాత్రమే చదివితే నీకేమర్థమవుతుంది? కొన్ని పదాలు ఎలా ఉంటాయి అనేది సాధారణ వాడుక భాషలో కూడా కొన్ని ఉంటాయి. అన్నపానములు అని ఉంటుంది. అన్న విడదీసి చెప్పాల్సిన అవసరం లే, భోజనానికి సంబంధించి అన్నపానీయములు తీసుకున్నారా అంటారు, అన్నపానీయములు తీసుకున్నారా అంటారు. బైబిల్ గ్రంథంలో అక్కడ రాయబడినటువంటి మాట ఆ వచనం చదివి మాత్రమే ఆగిపోతే కుదరదు. సృష్టిని ఎలా కలగజేశాడనే దానికి ఆయనే ఇవన్నీ కలగజేశాడు, ఆ విశాలం అనేది కూడా ఆయన చేసిందే అని మెల్లిగా కిందికి చదువుకుంటా వస్తే అక్కడ చెప్పబడుతుంది. జలములు ఉన్నాయి, దేవుడు ఏం చేశాడట? జలములు ఉన్నాయి. ఆ జలముల మధ్య ఒక మహా విశాలం కలగాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. జలముల మధ్య ఒక విశాలం కలుగును గాక అన్నాడు. విశాలం ఏర్పడింది అంటే స్పేస్ ఏర్పడింది, ఖాళీ స్థలం ఏర్పడింది. ఆ తర్వాత ఏం చేసినాడు? స్పేస్ కలిగిన తర్వాత ఆకాశము అని దానికి పేరు పెట్టాడు ఆ స్పేస్కు. ఇప్పుడు ఏమంటాడంటే ఆయన, ఆకాశము కింద ఉన్నటువంటి నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్ళన్నీ కూడా ఒక చోటికి వచ్చి ఆరిపోవాలా అన్నాడు. ఆకాశము కింద ఉన్న జలములన్నీ ఒక చోటికి వచ్చి ఆరిపోవును గాక అన్నాడు. ఆ ఆరిన నేలకు భూమి అనే పేరు పెట్టెను. ఇప్పుడు చెప్పండి, భూమి ఆకాశాలను సృజించడాన్ని చోట ముందు భూమిని కలిగించినట్లుగానే పదం పలికినాడు. కానీ ఎలా చేశాడనేది కింద చదువుకుంటా రావాలి. అది ఆ మాట చూడండి. మరియు దేవుడు జలముల మధ్య, ముందు జలములు ఉన్నాయి, జలములు ఉన్నాయి. ఈ సృష్టి టోటల్గా ఈ భూమి కాదు, ఇవి ఈ స్పేస్ కూడా ఒక జలాల మధ్య ఉంది. అది తెలియదు ఎవరికి. మీరు చూడండి, ఇప్పుడు మనం బయటికి పోయి చూస్తే నక్షత్రాలు కనపడతాయి. నక్షత్రాల పైన ఏమున్నాయి? నీలి ఆకారం కనపడతా ఉంది కదా. ఆ నీలి ఆకారం అంతా మా ఊరికి స్పేస్ అంటున్నాం. ఆ నీలి ఆకారం అంతా నీళ్లు. ఇది ఎవరికి తెలియదు, బైబిల్ చెప్పింది. మనం ఆకాశం ఇటు చూసినప్పుడు నీలి ఆకారం కనపడుతుంది కదా పైన, నక్షత్రాలకు పైన, అవన్నీ నీళ్లు. ఆ జలముల మధ్య ఒక విశాలము కలగాలన్నాడు. అంటే వైశాల్యము, స్పేస్ రావాలన్నాడు. దాన్నే ఆకాశం అన్నాడు. ఆకాశం అంటేనే మనం ఉండేదే ఆకాశం కాదు, ఎంతో ఉంది ఆకాశం. ఆకాశంలో ఇవన్నీ ఉన్నాయి. చూడండి ఎలా చెప్పాడు దేవుడు. విశాలము కలిగి ఆ జలములు ఈ జలములు వేరు పరచును గాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అనే పేరు పెట్టాను. ఇప్పుడు బాగా చూడండి,
ముందు నీళ్లున్నాయి, ఆ నీళ్ళ మధ్య విశాలము అన్నాడు. మనకు కూడా బోట్ అవసరం, ఒకటి తెచ్చుకుంటే మంచిది, బాగుంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఈ నీళ్ళ మధ్య ఒక విశాలం రావాలన్నాడు, ఆకాశం రావాలన్నాడు. అంటే నీళ్ళన్నీ జరిపేసినాడు. కింది నీళ్ళు అంచు నీళ్ళు ఉంటాయి కదా, బార్డర్లో నీళ్ళు ఉంటాయి కదా, ఆ బార్డర్లో నీళ్ళన్నీ ఒక చోటికి రావాలని చెప్తున్నాడు. చూడండి ఆయన 9వ వచనం, ఆకాశము క్రిందనున్న జలము ఒక చోటనే కూర్చబడి, అంటే నీళ్ళన్నీ కూడా అంటే సెంటర్ పాయింట్కి రావాలని చెప్తున్నాడు. చూడండి, ఒక చోటనే కూర్చబడి కనబడునుగా కానీ పలకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అనే పేరు పెట్టెను. చూడండి, జలరాశికైన సముద్రములని పేరు పెట్టాను, అది మంచిదని దేవుడు చూచాను. చూడండి, ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. ఇప్పుడు భూమి ఎక్కడుంది? స్పేస్లోనే తయారు చేసినాడా? స్పేస్ కంటే ముందు తయారు చేసినాడా? చెప్పండి. భూమిని కలిగించేటప్పటికి స్పేస్ ఉందా లేదా? ఆకాశం ఉందా లేదా? అది చదవలే ఆయన. అది చదవకుండా మొదట్లో ఏం చదివినాడు? దేవుడు భూమి ఆకాశంలో సృజించినట్టు. ఏందిరా బైబిల్ దేవుడు అంటారు వాళ్ళు. ఇలా అన్నీ ఇట్నే ఉంటాయి అంటున్నాడు. అంత ఈజీ నా బైబిల్ అంటే. దేవుని గ్రంథం అని, పరిశుద్ధ గ్రంథం అని వాక్యం చెబుతా ఉంది. ముందు నీరుంది, ఆ నీటి మధ్య ఒక విశాలమైనటువంటి స్థలం కావాలన్నాడు. ఆ ఖాళీ ప్లేస్ అంతా ఆయన తయారు చేసిన తర్వాత ఆ నీళ్లు అంచులో ఉంటాయి కదా, అంచులలో నీళ్ళు ఒక చోటికి రావాలన్నాడు. ఆ నీళ్ళన్నీ వచ్చిన తర్వాత గడ్డ కట్టిన తర్వాత ఆరిపోవాలన్నాడు. ఆరిపోయిన దానికే భూమి అనే పేరు. ఇప్పుడు దీంట్లో మనకు ఇంకా ఒక మంచి విషయం తెలుస్తుంది. ఈ భూమి ఎలా తయారైంది? పేతురు పత్రికలో చెప్పబడుతుంది, నీళ్ళ వలనను నీటి వలన కదా. నీళ్ళలో నుండి వచ్చింది ఇది. మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్ళు ఆరిపోతే మట్టి అయిందయ్యా. ఆ మట్టిలోనే మాణిక్యాలు ఉన్నాయి, బంగారం ఉంది. దేవుని మాట ఆ విధంగా తయారు చేసింది. అర్థమైందా? దేవుని మాట భూమి కలుగుగాక అంటే ఒక భూమిలోని ఏమేం కావాలో అన్ని కూడా ఆయన చెప్పేస్తున్నాడు. వెండి ఉండాలా, రాగి ఉండాలా, ఇనుము ఉండాలా అన్ని. ఆ భూమి ఎన్నో విధాలుగా సారవంతమై ఉంది. పచ్చని చెట్లను ఇస్తూ ఉంది, మంచి ఫలములను ఇస్తూ ఉంది, జీవ జంతువులకు నీడను ఆశ్రయిస్తూ ఉంది, మానవ కోటికి అది సేవ చేస్తూ ఉంది. దేవుని ప్లాన్ అదంతా కూడా. నెమ్మదిగా ఏదైనా అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి. కానీ ఏదో ఒకటి ఎట్లా తిట్టేస్తే ఎవడో ఒకరు సపోర్ట్ చేస్తాడు, నా జేబులు ఇంత పడుతుంది. ఈ మధ్యకాలంలో క్రిస్టియానిటీ మీద ఈ విధంగా విరుచుకుపడే వాళ్ళు చాలామందిగా కనపడుతూ ఉన్నారు. సిగ్గు లేకుండా ఒక నేను పాస్టర్ను నేను మానుకున్నా, బైబిల్ దేవుడు అంటున్నాడు. అంతకుముందేమో దేవుడాన్ని స్తుతించినోడు, ఇప్పుడు బైబిల్ దేవుడు అయినాడు. ఏమేం మాట్లాడతారో వాళ్ళకే తెలియడం. చూడండి, ఇట్లాంటి సమాజంలో దేవునికి మనము సేవ చేయటం అనేది కత్తి మీద సాము లాంటిది. ఎప్పుడు మనిషి తెలుసుకుంటాడంటే మనం నిజంగా దేవుని కోసం బతికితే మన జీవితం వాళ్ళకు సాక్ష్యం అంతే. కొన్నిసార్లు చెప్పేవి పనిచేస్తాయి, కొన్నిసార్లు మనం జీవించేవి పనిచేస్తాయి. యేసుక్రీస్తును ఆయన క్యారెక్టర్ను చూసినారు. ముందు చూసినప్పుడు ఈయన ఎందు ఏ దోషం నాకు కనపరాలేదన్నాడు. ఏ వంకతో ఎన్నో సిలువకు అప్పగించాలా, ఇదో ఇది చేసినావు, దీనికోసం నీకు సిలువ వేస్తామని చెప్పడానికి ఏమీ దొరకలే. కక్షతో వేయాలంటే అప్పగించేసాడు అంతే. అట్లాగా ఈ దినాల్లో దేవుని సేవ చేసేవాళ్ళు చాలా ట్రబుల్స్ కొంతమంది ఎదుర్కొంటూ ఉన్నారు. కొంతమంది దేవుని గురించి, దైవత్వం గురించి తెలియక రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటివి దేవుడు చూసినప్పుడు, దేవునికి విరోధమైనటువంటి చేసినప్పుడు దేవుడు కొన్నిసార్లు నేను దిగి వచ్చి ఉన్నాను అంటాడు. మానవులు చేసిన కార్యాలను చూసి, వాళ్ళ అతిక్రమాన్ని చూసి, పాపం చూసి దేవుడు దిగిపోయి నేను ఇదేందో కనుక్కుంటా వీళ్ళ కథ చూస్తానంటాడు. అట్లాంటి కొన్ని సందర్భాలు మనం చూద్దాం. ఆదికాండంలో నుంచి ఒక మాట చూద్దాం.
ఆదికాండములో 11వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూద్దాం. 11వ అధ్యాయంలో ఏం చెప్పబడుతుంది? భూమి అందంతటా ఒక్క భాష ఒక్క పలుకు ఉండెను. ఆ తూర్పున వాళ్ళంతా ప్రయాణం అయిపోవచ్చు ఉన్నారంట. సీనారు దేశం ఒక మైదానం వారికి కనబడేది. అక్కడ వారు నివసించారు. చూడండి, వాళ్ళు ఆ దినాల్లోనే ఇటుకలు అంటున్నారు. మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం రండి అంటున్నారు. ఎప్పుడు ఆదికాండం 11వ అధ్యాయంలోని ఇటుకలు కాలుస్తామంటున్నారు వాళ్ళు. ఎంత టెక్నాలజీ ఉంది అప్పటికే కదా. అప్పుడే ఇటుకలు తయారు చేసుకుందాం రండి అంటున్నారు. బాగా కాల్చుదాం రండి అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. రాళ్లకు ప్రతిగా అన్నారు. చూడండి, రాళ్లతో ఇల్లు కట్టుకోవడం అనేది చూస్తున్నాం, ఇటుకలతో ఇల్లు కట్టడం అనేది చూస్తున్నాం. రాళ్లకు ప్రతిగా అన్నారు. చూడండి, ప్రత్యామ్నాయం ఏంటి? ఇటుకను తయారు చేసుకుందాం మట్టి అంత కీలత తీసుకొని అని. అప్పటికి వాళ్ళ జ్ఞానవంతులే కాదా? చూడండి, అమోఘంగా కనపడుతూ ఉంది. బాగుగా రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. చూడండి, వాళ్ళు ఏమనుకున్నారట, మనం భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణాన్ని ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురాన్ని కట్టుకుందాం, పేరు సంపాదించుకుందామని మాట్లాడుకున్నారంట. అందరిది ఒకే భాష కాబట్టి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆది తల్లిదండ్రుల ఆదామ వాళ్ళని దీవించినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపుడి అని చెప్పినాడు. ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నింపండి అని చెప్పినాడు. అంటే భూమి అంతటా మీరు చెదిరిపోవాలా, భూమి అంతటా మీరు విస్తరించాలా అని చెప్పినాడు. వీళ్ళు ఏమనుకున్నారు? మనం అంతా ఒకే చోట ఉందాం, ఒకే పట్టణం కట్టుకుందాం, అది ఎన్నంతస్తులు ఆకాశం అంతా టవర్ కడదాం అనుకున్నారు. ఇప్పుడు మనకు రోజా టవర్ ఉంది, ఒక 3 అంతస్తులు. హైదరాబాద్లో అయితే 10-15 అంతస్తులు, అట్లా బెంగళూరు ఇట్లా కొన్ని ఉన్నాయి. సిటీ అంతా ఒకే చోట ఉన్నప్పుడు స్థలం సాలదు కాబట్టి అంతస్తులు కట్టుకుంటా పోవాలి. వీళ్ళు కూడా అదే ప్లాన్ చేసినారు. ఈ టెక్నాలజీ చూడండి, అంతస్తులు కట్టేది టెక్నాలజీ ఈ పద్ధతి కాదు. ఇది ఇటుకలు కట్టేది ఆ రోజే ఉంది. అంతస్తులు కట్టలేక ఆకాశమునంట అంటారంట, అంత పైకి. ఇప్పుడు దుబాయ్లో ఉందంట అత్యంత ఎత్తైనటువంటిది కదా. అది ఒక టయానికంతా ఇట్లా వంగినట్టు కనపడుతుంది అని చెప్తారు. ఈ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే అట్లా ట్యాపర్గా అట్లా వాళ్తుందంట. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానో ఇంకో అంబానో ఎవరో ఉన్నారు, అన్నదమ్ములు. ఆయన వాళ్ళ భార్యకు ఒక జన్మదినానికి 5 ఏళ్ళ 7 ఏళ్ళు అవుతుంది అనుకుంటా, ఒకసారి ఏదో చదివిన గుర్తుంది. బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇచ్చినాడంట. పెద్ద అపార్ట్మెంట్, అదే అంతస్తులు గలది. ఆ ఇంటి మీదనే హెలికాప్టర్ దిగుతాయి అంత పైన. ఆ నుంచి లిఫ్ట్లు అవన్నీ వగైరా. పెద్ద కొలను, దాని ఏమంటారు, స్విమ్మింగ్ సముద్రం అంతా, అట్లాంటిదంతా కట్టాడంట ఆయన. ఇవన్నీ చరిత్రలో ఇప్పుడు ఫలానా ప్రాంతంలో ఇది హైలైట్ అనమాట. ఆ దినాల్లో ఇది పెద్ద హైలైట్. మనమంతా ఈడనే ఉందాం, ఎక్కడే చెదిరిపోకుండా ఉందాం. ఎందుకు అంటే వాళ్ళందరూ ఒకే భాషతో మాట్లాడుతున్నారు కాబట్టి ఎక్కడ పోవాలా, అంత ఇన్ని ఉందాం, కట్టుకుందాం, మన పేరు నిలబెట్టుకుందాం అన్నట్లుగా వాళ్ళు ఆలోచన చేసినారు. మానవుని ఆలోచన, మానవుని యొక్క కదలిక దేవుడు ఎప్పుడు గమనిస్తూనే ఉంటాడు. ఇది దేవుడికి భిన్నమైందా, అనుకూలమైందా? అనుకూలమైందైతే సరే అని చెప్తాడు. కానీ భిన్నమైంది అనుకో, దేవుడు దాన్ని అడ్డగిస్తాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, అక్కడ సంపాదించుకుందామని వాళ్ళు మాట్లాడుకున్నారట. అప్పుడు 5వ వచనంలో, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను అంట. చూడండి, ఇప్పుడు దేవుడే ఓపెనింగ్ వచ్చినట్టు.
చూసేదానికి దిగి వచ్చినాడంట ఆయన. ఎవరైనా ఏదైనా కడుతుంటే మనం కూడా ఏమో బాగా కడుతుందనంటే నేను పోతాం కదా, అట్లా దేవుడు కూడా దిగి వచ్చినాడంట. దేవుడు దిగొచ్చేంత పని చేసినారు వాళ్ళు, కానీ దేవుడు దాన్ని ఒప్పుకోలే. మంచి తెలివితో చేసినారులే మీరు అనలే. ఎందుకంటే వాళ్ళ ఆలోచన అక్కడే ఉండాలా అని, దేవుని ఆలోచన అంతటా ఉండాలి. ఇప్పుడు దేవుడు ఇంకా ఏమంటున్నాడు చూడండి. ఇదిగో జనము ఒకటే, వారికి అందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు గనుక మనం దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండి అని. భాషలు తారుమారు కావడానికంటే ఈ వివిధ రకములైన భాషలు మనుషులు మాట్లాడడానికి అది పుట్టినిల్లు. బాబేలు గోపురం దగ్గర పుట్టినిల్లు భాషలు మారిపోయినాయి. అప్పుడు దేవుడు భాషలు మార్చేసాడంట. ఉన్న పాటన అందరూ ఒకే భాష మాట్లాడే వాళ్ళు ఇప్పుడు భాషను మార్చేసేసరికి ఆ పైన తోడు అంతస్తులు అనేటోడు కిందకి చెప్తున్నాడంట, ఒరే ఆ ఇటుకలు పంపి ఒక 100 అన్నాడు. ఈయనకి అర్థం కాలే, అరుసు పంపిస్తాడు. ఒరే కట్టెలు తీసుకురారా అంటే ఈడు ఏదో ఒకటి ఇస్తున్నాడు. ఇట్లా అన్నీ ఒకటి మాట్లాడుతుంటే ఒకటి మాట్లాడుతుంటే పనులు కాలే అవుతాయా. అన్నం పెట్టు అంటే వెనక కారం తీసుకొచ్చేసి, నీళ్ళు ఇమ్మంటే ఇంకొకటి తీసుకొచ్చి ఇస్తే అవుతుందా? అట్లా భాషలు అనేది తారుమారు చేశాడంట. అప్పుడు ఏమైనారంటే ఏంద్ర అయితే తలకాయ నొప్పి పొలం అని చెప్పి ఒకటి ఎట్టపోతే వాడు అట్టపోతే అట్టపోతే ఒక 5-6 మంది కలిసి ఇది మాట్లాడుకుని అట్లా వెళ్ళిపోయినారంట. బాబేల్ అది అక్కడ ఆగిపోయింది. ఏమిటి ఇక్కడ అంటే ఎప్పుడు మానవుడు అతి ఎక్కువ చేస్తాడో, దేవుడికి భిన్నమైనది చేస్తాడో అప్పుడు ఆయన దిగి రావడం అనేది మనం చూస్తాం. దిగి రావడం అంటే అప్పుడు ఆయన పని చేస్తాడు. అది ఆపడమా, శిక్షించడమా, ఏదో ఒక పని ఆయన చేసి పోతాడు. ఎందుకు అంటే ఈ భూమి మీద ఈ సృష్టి మీద అధికారి ఆయనే కాబట్టి.